Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవి ఎవరికి దక్కబోతోంది? ఆ పదవికి అర్హులుగా భావిస్తున్న నలుగురిలో ఎవరిని ఎంపిక చేయబోతున్నారు? పోటీ పడుతున్న నలుగురిలో ఎవరికి వారే అనుభవం అర్హతలు ఉన్నవారు కావడంతో చివరికి దక్కేది ఎవరికి అన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీల పేర్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ నుంచి అభ్యర్థులను ఎన్నికల్లో నిలుపకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ప్రొఫెసర్ కోదండరాం తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు విద్యారంగంలో అపార అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనకు పదవి ఇస్తే బాగుంటుందని భావిస్తున్న ఎమ్మెల్సీలకు రాజ్యాంగ పదవులు కట్టబెట్టాలంటే చట్టపరంగా సవరణలు చేయాల్సి ఉండడం ఆయనకు ప్రతికూలంగా మారింది. మరోవైపు ఆయన మంత్రి పదవి కూడా ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల ఆశావాహుల జాబితా భారీగా ఉండడంతో కేబినెట్ హోదా ఉన్న ఈ పదవితో ఆయనను సంతృప్తి పరిస్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా ఉంది. ఇక 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గత కొంతకాలంగా రేవంత్ చర్యలకు మద్దతుగా నిలుస్తున్నారు. సమాజంలో అన్ని రంగాల మీద అనుభవం ఉన్న తటస్థుడైన ఆయనకు ఈ పదవి కట్టబెడితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అన్న ఒక ఆలోచన ఉంది. ఇక ప్రజా ఉద్యమాలు హక్కుల నేతగా పేరున్న ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఈ పదవికి అర్హుడని, ఆయనకు ఇచ్చిన విద్యారంగంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే వాదన వినిపిస్తుంది. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఎన్నికలకు ముందు నుంచి రేవంత్కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. రేవంత్కు సన్నిహితుడిగా పేరున్న ఈయనకు ఈ పదవి దక్కడం ఖాయమని టాకు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వానికి విద్యారంగ సలహాదారుడిగా పనిచేసిన నేపథ్యంలో ఆయనకి ఇస్తే విమర్శలు వస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.